ఈ బండి మీకు పెడుతున్నా, నేను నంబర్ తీసేసిన. ఈ బండిని మీరు చూస్తే మీకు ఏంటన్నా దానికి ఏమన్నా మచ్చను యాక్సిడెంట్ అయినట్టు కనిపిస్తుందా అన్న? ఆ వేసిన ఎగ్జాక్ట్లీ దానికి నీట్గా పూలదండ అట్లనే ఉన్నది, చిన్న చిన్న బురద మరకలు తప్ప ఇంకా అవన్నీ ఉన్నాయి. కరెక్టా? కరెక్ట్. జగిత్యాలలో నేటి దాత్రికి సంబంధించిన వెహికల్ ఇది. నేటి దాత్రికి సంబంధించిన ఈ వాహనం ఎవరినో గుద్దిపోయిందంట. మళ్ళీ గుద్దిపోతే 10th జూలైకి ఈ సంఘటన జరిగిందంట. నేను కామన్ సెన్స్ క్వశ్చన్లే అడుగుతున్నా. ఆ ఎస్ఐ మంచోడేనట, ఎస్ఐది ఇష్యూ ఏం లేదు, సిఐ అతుత్సాహం చూపిస్తున్నాడు అని చెప్పి ఏమంటారు, అక్కడ ఉన్న 3 కార్లల్లో అసలు సంఘటన చెప్తే ఏమైందో, 3 కార్లల్లో కొండగట్టుకు పోయారట దర్శనానికి, ఆ బజరంగ్ బలి దర్శనానికి కొండగట్టుకు పోయారట. కొండగట్టుకు పోయినప్పుడు ఏదో గూగుల్ మ్యాప్ కరెక్ట్ చెప్తుందా లేదా అని వెరిఫై చేసుకున్నట్లు అట్లా తిరుగుకుంటూ పోయారట. సో ఇక్కడ ఫస్ట్ ఎవిడెన్స్ ఏంటని అంటే వాళ్ళు గూగుల్ మ్యాప్ అనేది వాడిండ్రు. సో ఏ టైంలో ఎట్లుంటారు అనేది గూగుల్ కంప్లీట్గా డీటెయిల్స్ ఇప్పుడు రికార్డ్ చేసి పెట్టి ఉంటుంది. ఈజ్ దర్ ఎనీ డౌట్? ఫస్ట్ పాయింట్. సెకండ్ ఏందని అంటే ఇప్పుడు నేను ఆ ఫోటో పెట్టొచ్చు, మనిషికి యాక్సిడెంట్ అయింది. కాకపోతే ఏమవుతుంది అని అంటే మరణించిన వ్యక్తులను పెడితే మళ్ళీ కమ్యూనిటీ స్టాండర్డ్స్ కింద మనకు టక్మని కొడతారు. నేను హుషారు ఉన్నారు అది. సో నేను ఆ ఫోటో పెడతలేను. అయితే హిప్ దగ్గర ఇంజురీ అయిందంట. ఇప్పుడు ఈ బండి ఏదైతే ఉంటుందో నాకు తెలిసి 4 feet ఉంటుంది. నేను ఒక ఆటోమొబైల్ ఇంజనీర్ని. నన్ను డీటెయిల్గా ఓదలుచుకోలే, నేను పోతే ఇంకా చాలా గట్టిగా ఉంటుంది. ఇది 4 feet ఉంటుంది. ఆ మనిషి హైట్ చూస్తే నాకేమనిపించింది అని అంటే 4 feet అని అంటే ఇప్పుడు ఉంటాడు, ఈడ గుద్దుతే, ఒక గుద్దుతే, హిప్ గుద్దుతే ఈ మినిమం బంపర్ డ్యామేజ్ కావాలన్నా వద్దా? కరెక్టా? వాళ్ళు ఏమంటారు, లే సైడ్ ఏదో ఇట్లా సైడ్ కార్నర్ దాగి మనిషి ఎగిరిపోయాడు, పడ్డాడు, మొత్తం అదంతా చీరికపోయింది. అది సైడ్ దాకితే ఫైన్, మళ్ళీ సైడ్ దాకితే ఆ కువ్వ దెబ్బ హిప్కి ఎట్లా దాకుతుంది? ఇట్ ఈస్ అ రప్చర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా బండి ఇట్లా పోతుంది, హెడ్ ఆన్ కొలిజన్ ఇట్లా దాకి ఇట్లా ఎగిరిండు అని అంటే ఆ కువ్వ దెబ్బ తగులుతుంది. నేను ఫోటోలలో చూసినా కాబట్టి చెప్తున్నా. మళ్ళీ ఆ ఫోటోలు నాకే ఇన్ని తెలివితేటలు ఉన్నాయి, మళ్ళీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లకు ఎంత ఉండాలన్నా? ఇప్పుడు ఇంకొకటి, బస్సులో ముందటి టైర్ కింద పడితేనే కేసు, వెనుక జరిగితే అది అకస్మాత్తుగా జరగవచ్చు, లేకపోతే కొన్ని అంటే ఈ ప్రయాణికుల యొక్క. అయితే ఇక్కడ హైలైట్ అయితే తాకిందట కువ్వ దెబ్బ. సరే నేనేమంటాను, పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వాలి కదా, పోస్ట్ మార్టం రిపోర్ట్కి ఇట్లా చెప్తుందని చెప్పాలి కదా, ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయాలి కదా. నాకు చేయకుండా 10th జూలై అయింది, వీళ్ళు 3 కార్లలో పోయినరు, వీళ్ళ తర్వాత ఒక బస్సు పోయింది, ఎవిడెన్సెస్ ఇవన్నీ రికార్డ్ అయ్యి ఉన్నాయి. అక్కడ ముంగట పోయిన తర్వాత పోలీస్ ఒక అవుట్ పోస్ట్ ఉంది, అక్కడ సీసీ కెమెరాలు కూడా ఉంటాయి. ఆబ్వియస్గా ఏ టైంలలో ఏమవుతుందో అన్నది గూగుల్ రికార్డ్ అవుతుంది. ఈ యాక్సిడెంట్ ఎప్పుడైంది, సుమారు ఏ ప్రాంతంలో మనిషి చచ్చిపోయింది అన్నది కూడా టైం రికార్డ్ అవుతుంది. పోస్ట్ మార్టంలో చెప్తారు సుమారు ఈ టైంలలో ఈ టైంలో మనిషి ప్రాణం వదిలిండు, ఇన్ని క్షణాలు ఆయన తడపడాంచిండు. పోస్ట్ మార్టంలో అట్లీస్ట్ బాల్ పార్ ఫిగర్ చెప్తారు వాళ్ళు టెంటేటివ్గా. ఇప్పుడు మన స్పెక్టేటర్స్కి అర్థమైపోయింది ఇంటెన్షన్ ఏంది అన్నది మీకు అర్థమై ఉంటుంది. నేనేమంటున్నా అంటే నిజంగానే జరిగితే నువ్వు ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయి, యాక్షన్ తీసుకో. నేను ఆ సిఐ అతుత్సాహం ఏంది అన్నట్టు ఇప్పుడు పేరు తీసుకొని చెప్తలేను, జగిత్యాలకు సంబంధించిన కథ, ధర్మపురికి సంబంధించి చెప్తున్నా. వినండి. దానికి తోడు డిఎస్పీ గారు కూడా దీనికి వత్తాసు పలుకుతున్నారు. కేసు క్లోజ్ చేయడం అనేది ఇంపార్టెంట్ కాదు సార్, న్యాయబద్ధంగా క్లోజ్. నిజంగానే అయితే మాత్రం బద్దలు వెలగొట్టుర్రి, కేసులు బుక్ చేయండి. కేసు క్లోజ్ చేయాలనే తత్వము, ప్రమోషన్లు తీసుకోవాలనే తత్వం కరెక్ట్ కాదు. నేను అది చెప్తా, ఎవిడెన్స్లు ప్రొడ్యూస్ చేయండి. నేషన్ డిమాండ్స్ ఎవిడెన్సెస్. ఏదో అనుమానంతో ఐ వుడ్ రాదర్ రిక్వెస్ట్ ఎస్పీ అశోక్ సార్ నాకు తెలిసి నేను మీతో ఎప్పుడు మాట్లాడలేదు సార్, బట్ నేను జగిత్యాలలో నేను కొన్ని రోజులు పనిచేసిన, అప్పుడు మీరు ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ మీ క్యాడర్ దగ్గరకు వచ్చేసరికి మీరు డెసిషన్స్ చాలా డిజిటల్గా తీసుకుంటారు, ఎవిడెన్సెస్గా తీసుకుంటారు, ఫ్యాక్చువల్ ఎవిడెన్సెస్ మీద మీరు చాలా ఫోకస్ చేస్తారు అని మీ మీద ఒక సద్ ఉద్దేశం ఉంది సార్ జనాలకు. ఈ మ్యాటర్ మీ దగ్గరికి తెప్పించుకోరు సార్, సంథింగ్ ఫిషీ ఈజ్ గోయింగ్ ఆన్. నేను వాళ్ళ తప్పు కూడా అంటలేను, పోలీసు వాళ్ళ తప్పు. కేసు క్లోజ్ చేయాలన్న తత్వంలో ఇష్టం వచ్చినట్టు ఎవిడెన్స్లు ప్రొడ్యూస్ చేయకుండా చేస్తానంటే ఎట్లా? ఇంకోటి ఏం తెలుసా, హైలైట్ ఏంటి, మీరు బండి తీసుకొని స్టేషన్ కాడికి రండి ఫస్ట్, లేకపోతే మంచిగుండదని అని అంట. ఇప్పుడు బండి తీసుకుపోయేటప్పుడు మధ్యలో ఏమన్నా యాక్సిడెంట్ అయితే ఇదే యాక్సిడెంట్ నేను అప్పుడు చెప్పినా అని అంటారు. నేనేమంటా అంటే ఎవిడెన్స్ని ఎందుకు ట్యాంపర్ చేస్తుడు, మీరు వచ్చి చూసుకోరు కదా బండిని ఇట్లనే పెడదాం. ఇప్పుడు కల్వకుంట్ల కవిత ఎవిడెన్స్ ట్యాంపర్ కింద పెద్ద కేసు అయింది. ఇప్పుడు నిన్న కూడా ఒక అతను, ఇంకా కూడా రేవంత్ రెడ్డి గారు, మన తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, ఇంతకుముందు ప్రభుత్వం అందరూ కూడా ఫ్రెండ్లీ పోలీస్ అంటారు. నిన్న ఒక్క కానిస్టేబుల్ అంటే ఇది ట్రాఫిక్ పోలీసు ఒక అతన్ని పట్టుకొని దారుణంగా తిరుగుతున్నాడు, అది వైరల్ అవుతున్నాడు, చూసినాం. సో ఇంకా ఎందుకు ఇవన్నీ? రాజ్యాంగము ఇప్పుడు మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరం ఉంటుందో మా ఇల్లు కూడా మీకే ఎంత దూరం ఉంటుంది, మనకే దగ్గర ఉంటుంది. ప్రజల కోసం రాజ్యాంగం, అధికారులు ఉన్నదే ప్రజల కోసం అధికారులు ఉన్నారు. అయితే నేను ఏమంటా అంటే శ్రీధర్ అన్న, పదవులు ఎన్నున్నా
ఇంక్లూడింగ్ రాజకీయ నాయకులతో కంపేర్ చేసిన ఒక లాఠీ పోలీస్ ఆయనకి ఇచ్చింది. ఈ రాజ్యాంగం లాఠీ కానీ గన్ను కానీ పోలీసు వాళ్ళకి ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది అని రాజ్యాంగ పరిరక్షణ. ఒక వేరే మనిషిని నిన్ను కానీ నన్ను కానీ కొట్టాలన్నా తిట్టాలన్నా ఆ హక్కు పోలీస్కి ఇచ్చింది. మీరు కొట్టేటప్పుడు కొట్టుర్రి, కానీ అందరినీ కాదు, అదొకటే డిపార్ట్మెంట్కి ఇచ్చింది. అంటే వాళ్ళ మీద ఎంత నమ్మకం ఉంటిస్తుంది? ఆ నమ్మకాన్ని మీరు పోగొట్టుకోకూరి సార్. నేను గది చెప్తున్నా. ఎస్, నేనేమంటున్నా అంటే నాకు తెలిసిన ఇన్వెస్టిగేషన్, నేను చెప్పినా కదా సెక్షన్లు లా నన్ను తల్లికడుపులు ఉన్నప్పుడే సగం నేర్చుకొని పుట్టిన. నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఈ బండిని ముట్టుకున్నా వాళ్ళ ఇట్ల కాడికేని దుమ్ముతోనే ఉన్నది బండి అంతా కూడా. ఏడబడతాడ నాకు బురద మరకలు కనబడుతున్నాయి. నేనేమంటున్నా ఈడికొచ్చి బండిని టెస్ట్ చేసుకొని మొత్తం ఫోరెన్సిక్ రిపోర్ట్ తీసుకొని నువ్వు తర్వాత బండిని ఏం చేస్తావో చేసుకో. ఈ బండి ఇప్పుడు ఆడికి తీసుకొస్తే మధ్యలో ఏమన్నా అయిందని అంటే ఎవడు రెస్పాన్సిబుల్? జరిగింది చూసా, నేను చెప్పిన ఎవిడెన్స్ ఉన్నదని చెప్తారు. కావాలని కూడా చేయొచ్చు. నేనేమంటా అంటే పోలీసు వాళ్ళు ఎప్పుడు సదుద్దేశంతోనే చేస్తారని నేను అనుకుంటా. అట్లీస్ట్ నేను అనుకుంటా. నాకు మీ పట్ల మంచి ఒపీనియనే ఉన్నది. మీరు పొలిటికల్ ప్రెషర్స్కే లొంగుతారు అని నాకు తెలుసు. వ్యక్తిగతంగా మీ పవర్స్ మీకు ఇస్తే యు ఆర్ ఫన్ సూపర్ ఉంటారని నాకు తెలుసు. సూపర్ ఉంటారు నాకు తెలుసు. అందుకే నేను ఏమంటున్నా సార్ అని అంటే ఎస్పీ అశోక్ గారికి నేను చేతులు జోడించి పాదాభివందనం చేస్తున్నా. దీన్ని జర టేకప్ చేయండి సార్ కేసు. ఫ్యాక్చువల్ ఎవిడెన్సెస్ పోండి. ఎస్, ఇఫ్ దర్ ఇస్ ఎనీ సార్ట్ ఆఫ్ ఎన్ ఇష్యూ మీరు గూగుల్ డిజిటల్ దాన్ని మొత్తం టైమింగ్ తీద్దాం. ఒక మెయిల్ మీ సైబర్ సెక్యూరిటీ నుంచి పోయిందంటే ఇట్లా ఇస్తాడు గూగుల్. భారత రాజ్యాంగం సార్. ఆ కాకీకి మజాకా. అంటే ఆయన ఒక పత్రిక యజమాని. ఆ పత్రికలో కొన్ని గవర్నమెంట్కి అగెనెస్ట్ కావచ్చు, లేకపోతే సమాజంలో జరుగుతున్నటువంటి నేను ఇంకా అది కూడా పోతలేను శ్రీధర్. నేను ఏమంటున్నా, నేను ఓన్లీ ఫ్యాక్చువల్ ఎవిడెన్సెస్ మీద పోదామంటున్నా. అంటే దీన్ని బట్టి ఏంటంటే ఎవరైనా నిజాలు మాట్లాడితే మళ్ళీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎదురైతాయి అనే ఒక హెచ్చరిక, ప్రభుత్వం హెచ్చరికనా? ప్రభుత్వం దాకా పోలే. ఇప్పుడు ఇది సిఐ డిఎస్పీ దగ్గరనే ఆగిపోయింది. సో నేను ఎస్పీ గారిని ఒకసారి చొరవ చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నా. వీ స్టాండ్ విత్ ఎవిడెన్సెస్ సార్, నాట్ విత్ ది కల్ప్రిట్స్ ఆర్ టు దట్ మ్యాటర్ ది విక్టిమ్స్. లెట్ us బి వెరీ లాజికల్ ఇన్ అవర్ అప్రోచ్. మీరు ఎవిడెన్షియల్ ప్రొడ్యూస్ చేసి లోపలేస్తే మేమే థమ్స్అప్ చూపిస్తాం చిత్రగుప్తు నుంచి ట్రాన్స్పరెంట్గా అందరికీ. మేము ఇన్వెస్టిగేషన్లు ఏం టాంగ్ అడాస్తలేం. మీరు ఏ ఎవిడెన్స్లు ప్రొడ్యూస్ చేయకుండా మీరే అని అన్నట్టు అట్లెట్లయితుంది? జస్ట్ బికాస్ యూ నీడ్ టు క్లోజ్ ఎ కేస్ దట్ డజంట్ మీన్ దట్ యూ విల్ బుక్ ఎ కేస్. ఐఎమ్ రియలీ సారీ సార్.